బీబీఏ చదివిన వాళ్ళకి డెలాయిట్ లాంటి కంపెనీస్లో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ప్యాకేజీలు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, డేటా అనలిస్ట్, అంటే బీబీఏ వాళ్ళకి నేను చెప్తుంది, ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఈ 4 మంచిగా ప్రిఫర్ చేయొచ్చు మీరు. సో ఇందులో మీరు ఏ సైడ్ వెళ్ళాలన్నా సరే డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ని యాడ్ ఆన్గా పెట్టుకోండి. కొంతమంది స్టూడెంట్స్కి బీటెక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి రియల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సు బీబీఏ. ఈ బీబీఏ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎక్కువగా బిజినెస్, ఫినాన్స్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, సో ఈ స్కిల్స్ ఎక్కువ నేర్చుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్లో ట్రెండింగ్గా వెళ్తుంది కూడా బీబీఏ కోర్సు. సో బీబీఏ కోర్సు డిగ్రీలో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈవెన్ ఏఐ వచ్చినా ఏది వచ్చినా సరే బీబీఏ వాళ్ళకి ఏం కాదు, ఎప్పటికీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉంటుంది. సో డిగ్రీలో డెఫినెట్గా బీబీఏ మంచి ఆప్షన్. సో అసలు చాలామంది అడుగుతున్నారు, బీబీఏ కోర్సు చేసిన వాళ్ళు, అంటే బీబీఏ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలాంటి జాబ్ అవకాశాలు ఉంటాయి వాళ్ళకు? ఒక 10 రకాల అవకాశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బీబీఏ చదువుతుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో నేను ఈ 15 years ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు కొన్ని గైడెన్స్ కింద ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, బీబీఏ చదివిన స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ పొజిషన్కి ట్రై చేయండి. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ పొజిషన్స్ ఎక్కువగా మనం డెలాయిట్, పీడబ్ల్యూసి, కేపీఎంజీ, వీటిని మనం ఇవి ఆడిటింగ్ కంపెనీస్ అనుకోవచ్చు, కన్సల్టింగ్ కంపెనీస్ అనుకోవచ్చు. బీబీఏ చదివిన వాళ్ళకి డెలాయిట్ లాంటి కంపెనీస్లో ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ప్యాకేజీలు కూడా ఉంటాయి. ఓకే, సో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ పొజిషన్. సో ఆ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా మీకు మీ బీబీఏ కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్ రాకపోతే తర్వాత అయినా సరే ఈ డెలాయిట్ లాంటి కంపెనీస్కి మీరు అప్లై చేయండి. అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ అనే పొజిషన్ కూడా మంచి పొజిషన్ అండి. సో మీరు గోల్డ్మ్యాన్ సాచ్ కానీ, మోర్గాన్ స్టాన్లీ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఫైనాన్షియల్ అనలిస్టులు ఏం చేస్తారంటే బడ్జెట్స్ అనాలిసిస్ చేయటం, ఇన్వెస్ట్మెంట్స్ అనాలిసిస్ చేయటం, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ చూడటం, ఇలాంటివి చేస్తారు. సో బీబీఏ చదివిన వాళ్ళకి మంచి అవకాశాలు ఫైనాన్షియల్ అనలిస్ట్గా కూడా ఉన్నాయి. మూడవది, మీరు మార్కెటింగ్ మేనేజర్గా వెళ్ళొచ్చు మరియు డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ మేనేజర్ విత్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ స్కిల్స్గా అనుకోవచ్చు మనం. సో మీరు దీనిలోకి వెళితే, సో మీరు యూ కెన్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, మేనేజ్ ద బ్రాండింగ్ ఆఫ్ ద కంపెనీ, సేల్స్ డ్రైవ్ చేయటం, ఆర్ఓఐ చెక్ చేయటం. సో ఇందులో మీకు ఎస్ఈఓ స్పెషలిస్ట్ అని, సోషల్ మీడియా మేనేజర్ అని, కంటెంట్ మేనేజర్ అని ఇవన్నీ ఉంటాయి. సో మీకు శాలరీస్ దీనిలో కూడా తక్కువ ఏమి ఉండవండి, 5 lakhs to 12 lakhs వరకు మంచి కంపెనీస్ అయితే. సో ఇవి చాలా వరకు అన్ని కంపెనీస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కావాలి. అందులో డిజిటల్ మార్కెటింగ్ చిన్న కంపెనీస్కి వెళ్ళకండి, కొంచెం మంచి కంపెనీస్ ట్రై చేస్తే 5 to 12 lakhs వస్తాయి. అదే మీరు ఫైనాన్షియల్ అనలిస్ట్గా వెళ్ళాలనుకుంటే 4 to 20 lakhs ప్యాకేజ్ రావచ్చు. మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వెళ్ళాలనుకుంటే 6 to 20 lakhs ప్యాకేజ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఇంకా బీబీఏ వాళ్ళకున్న 4th ఛాన్స్ ఏంటంటే డేటా అనలిస్ట్గా కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇందులో మీరు కొన్ని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే, ఎక్సెల్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, ట్యాబ్లు, పవర్ బిఐ, సో బిజినెస్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఇలాంటివి ఇంప్రూవ్ చేసుకుంటే, సో మీరు డేటా అనలిస్ట్గా కూడా బీబీఏ వాళ్ళకు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే డేటా అనలిస్ట్ అనేది బీబీఏకి మంచి కోర్సు. ఎక్కువ మంది బీటెక్ వాళ్ళు చేస్తున్నారు, కానీ బీబీఏ వాళ్ళకి ఇది కరెక్ట్ చాయిస్. సో ఇందులో మీకు 5 to 15 lakhs ప్యాకేజ్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, డిపెండ్స్ అపాన్ ద ఎంఎన్సీ కైండ్ ఆఫ్ ఎ కంపెనీ అయితే. అలాగే బీబీఏ వాళ్ళని సో కొన్ని కంపెనీస్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్గా కూడా తీసుకుంటారు, అంటే రిక్రూట్మెంట్ మేనేజ్ చేయడానికి, ట్రైనింగ్ మేనేజ్ చేయడానికి, ఎంప్లాయీ రిలేషన్స్ మేనేజ్ చేయడానికి, అలాగే ఆపరేషన్స్ మేనేజర్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంటర్ప్రెన్యూర్షిప్, సో మీరు బీబీఏ వాళ్ళకి ఆల్రెడీ కొంత బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఆల్సో. అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సేల్స్ మేనేజర్గా వెళ్ళొచ్చు మీరు. ఈవెన్ ఇప్పుడు బాగా గ్రో అవుతుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే అడ్వైజ్ ఆన్ మెర్జర్స్ కానీ, ఎక్వైజేషన్స్, క్యాపిటల్ రైజింగ్, వీళ్ళకైతే స్టార్టింగ్ ప్యాకేజ్ 12 lakhs ఉంటుంది. అలాగే సో ఇట్లా అంటే మనం చెప్పాలనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్టు, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టు, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ రోల్స్, ఇట్లా మీరు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో టాప్ పొజిషన్స్గా మనం చెప్పుకుంటే ఒక 3-4 చెప్పుకోవాల్సి వస్తే, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఇన్ డెలాయిట్ కైండ్ ఆఫ్ ఎ కంపెనీస్, ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్ మోర్గాన్ స్టాన్లీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే డేటా అనలిస్ట్ మంచి కంపెనీస్లో, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వీటి మీద ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, డేటా అనలిస్ట్, అంటే బీబీఏ వాళ్ళకి నేను చెప్తుంది.
ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఈ 4 మంచిగా ప్రిఫర్ చేయొచ్చు మీరు. సో ఇందులో మీరు ఏ సైడ్ వెళ్ళాలన్నా సరే డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ని యాడ్ ఆన్గా పెట్టుకోండి. సో ఎవరైనా మీరు ప్రజెంట్ బీబీఏ చదివి ప్లేస్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నా, బీబీఏ చదువుతున్నా, లేకపోతే అసలు బీబీఏలో జాయిన్ అవ్వాలో లేదా కన్ఫ్యూజన్ ఉన్నా, సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మంచి కాలేజ్లో బీబీఏ ఎలా చూజ్ చేసుకోవాలి, బీబీఏ అయిపోయిన తర్వాత మంచి కంపెనీలో ప్లేస్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, బీబీఏ చదువుతున్నప్పుడే ప్యారలల్గా స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేవి లైక్ మేము కెరీర్ గైడెన్స్ విత్ రమణ ద్వారా మా గైడెన్స్ మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా బీబీఏ రిలేటెడ్ ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.